హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. ఎక్కువ స్పైసెస్ ఏం నేను యాడ్ చేస్తాను ఇందులో. మష్రూమ్స్ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళు మష్రూమ్స్ని ప్రోటీన్గా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ మినరల్స్ అండ్ ప్రోటీన్స్. మనము ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది మష్రూమ్స్. నేను మష్రూమ్స్ ఒక్కటే వాడుతున్నాను బిర్యానీలకి. వేరే వెజిటేబుల్స్ యూస్ చేస్తట్లేదు. మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా దానికి కావాల్సింది మనకి నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. మష్రూమ్స్ తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీలోకి మనము మసాలాను రెడీ చేసుకోవాలి. శుంఠి, వెల్లుల్లి, మనము పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మన మసాలాని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక పిటికెడ కొత్తిమీర, ఒక పిటికెడ పుదీనా, జింజరు, గార్లిక్, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ, 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం పలావాకు, మళ్ళీ కస్తూరి మేతి, చెక్క, లవంగం యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్, టొమాటోస్, 2 ఆనియన్స్, 2 టొమాటోస్ యాడ్ చేశాను. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలకు మనం చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ చక్కగా కలుపుతూ మనము మష్రూమ్స్ని సిమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇందులోకి ఇప్పుడు మనము మసాలాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని యాడ్ చేయాలి. మనం సిమ్లోనే కలుపుతూ చక్కగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో నేను 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1/4 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేశాను. యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకొని సిమ్లోనే మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యూస్ చేశాను ఇందులో. నేను చిల్లీ పౌడర్ నేను యూస్ చేయట్లేదు. నెక్స్ట్ నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. ఇంకా తగినంత మనము 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని, వాటర్ బాయిల్ అయినాక ఇంకా రైస్ చక్కగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవడమే. రైస్ కూడా యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు
తగినంత సాల్ట్ వేసుకొని మనము ఇంకా కుక్కర్ మూత పెట్టుకోవడమే. ఒక 2 విజిల్స్ వచ్చినాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ మసాలా లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది మష్రూమ్ బిర్యానీ. ఇదే ప్రాసెస్లోనే మనము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. టూ విజిల్స్ తర్వాత చక్కగా బిర్యానీ అయితే రెడీ అయింది, మష్రూమ్ బిర్యానీ. మీరు ఈ బిర్యానీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.